హలో బీటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. మనం రీసెంట్గా OnePlus 13s ని Vivo X2 అనే FEతో కంపేర్ చేసి అయితే వీడియో చేసాము. ఆ వీడియో కింద చాలా మంది Xiaomi 15 గురించి అయితే అడిగారు. ఈ డివైస్ మేము దాదాపు ఒక 5 to 6 months వరకు అయితే యూస్ చేసాము. నేను పర్సనల్గా 3 weeks యూస్ చేశాను. అశ్విన్ దాదాపు 4 months పైనే దీన్ని యూస్ చేశారు. ఇప్పుడు ఇద్దరం కలిసి దీనిలో మాకు ఏం బాగా అనిపించినాయి, ఏం బాగా అనిపించలేదు, వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ దీన్ని OnePlus 13sతో అండ్ Vivo X2 అనే FEతో ఇప్పుడు 40,000 దగ్గర Samsung Galaxy S24 వస్తుంది, Google Pixel 9 వస్తుంది. సో వాటితో కూడా కంపేర్ చేసి ఈ ఫోన్ అయితే మనం చూద్దాం. టోటల్గా 2025లో ఒక కాంపాక్ట్ ఫోన్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. డిజైన్ విషయానికి వస్తే ఇయర్ లాంచ్ అయిన కాంపాక్ట్ ఫోన్స్ అన్నిట్లో నాకు ఈ డిజైన్ బాగా అనిపించింది. నాకు కూడా షామీనే నచ్చింది అన్న. అన్నిటితో కంపేర్ చేసుకుంటే అవి ఏదో నార్మల్గా ఉంటాయి, ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్లా ఉంటుంది. పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది ఇది మిగిలిన కాంపాక్ట్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. ఒకటే మైనస్ డిజైన్ పరంగా కేస్ లేకుండా దీన్ని మీరు యూస్ చేయలేరు. పట్టుకొని యూస్ చేస్తే జారిపోతూ ఉంటుంది, కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. ఖచ్చితంగా కేస్ వేసుకొని ఈ ఫోన్ని యూస్ చేయడం బెటర్. అండ్ డస్ట్ని ఊరికే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కెమెరా పార్ట్ ఏదైతే ఉందో ఊరికే ఫింగర్ ప్రింట్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అండ్ డస్ట్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది ప్రతి దగ్గర. ఆ కెమెరా బంప్ దగ్గర, స్పీకర్స్ దగ్గర కూడా చాలా గమనించాను నేను. డస్ట్ వస్తుంది, ఎవ్రీ వీక్ అలా క్లీన్ చేస్తూ ఉంటా. సో నెక్స్ట్ టైం దీనిపైన వీళ్ళు ఏమైనా కేర్ తీసుకొని ఇంకా బెటర్ డిజైన్ తీసుకొస్తే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వెళ్ళిపోదాం. డిస్ప్లే విషయానికి వస్తే ఇదే టాప్ డాల్బీ విజన్ ఉంటుంది, 12-bit ప్యానల్ ఇది. ఆ ప్రైస్ రేంజ్లో నీకు కాంపాక్ట్ ఫోన్స్లో మీకు ఇలాంటి డిస్ప్లే అయితే ఉండదు. ఓవరాల్ బెస్ట్ డిస్ప్లే ఆ కాంపాక్ట్ ఫోన్స్ అన్నిటిలో కంపేర్ చేస్తే. ఇంకేమైనా డిస్ప్లే పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేసి? ప్రాబ్లమ్స్ లాంటివి ఏం లేవన్నా, బాగుంది, చూడడానికి బాగుంది. అండ్ ఫోన్ కూడా లైట్ వెయిట్ కాబట్టి ఎక్కువసేపు మూవీస్ చూడడం, యూట్యూబ్ కానీ రీసెర్చ్ వర్క్ లేకపోతే ఏం చూసుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ స్క్రోల్ చేస్తూ ఉంటాను నార్మల్గా. నాకు కూడా నేను మామూలుగా డిస్ప్లే యూస్ చేసినప్పుడైతే నాకు ఎటువంటి ప్రాబ్లం నేను నోటీస్ చేయలేదు. ఓవరాల్ సౌండ్ పరంగా కూడా స్పీకర్ సౌండ్ పరంగా ఇదే బాగుంటుంది, సౌండ్ కూడా ఇదే బాగుంటుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది, హై రేజ్ ఆడియో ఉంటుంది, బాగుంటాయి అన్ని. మల్టీమీడియా ఎక్కువ చేసే వాళ్ళకి ఇది కొంచెం సెట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వెళ్ళిపోతే ఇది Snapdragon 888 ప్రాసెసర్ అయితే వస్తుంది. OnePlus 13s కూడా ఇదే ప్రాసెసర్తో వస్తుంది. Vivo వచ్చేసరికి Dimensity ప్రాసెసర్కి అయితే వెళ్ళిపోద్ది. Samsung కూడా ఇప్పుడు 40K దగ్గర 8 Gen 3తో తెస్తుంది సేల్స్ కి అట్రాక్ట్ చేద్దామని. మరి అది ఎలా ఉంటుందో ఏంటో తీసుకొస్తున్నారు వీళ్ళు, సేల్స్ లో ఎక్కువగా అమ్ముకుందాం అని చెప్పి Samsung వాళ్ళు. అది ఈటింగ్ ఇష్యూస్ వస్తున్నాయి లేదా కెమెరా ఆప్టిమైజేషన్ ఎలా ఉందో తెలియదు. ప్రజెంట్ అయితే 40,000 దగ్గర అయితే తీసుకొస్తున్నారు. అది మంచి ప్రైస్. అది పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఓవరాల్గా కాంపాక్ట్ ఫోన్స్లో ఒకటి తీసుకోవాలి అంటే నేనైతే OnePlusకి వెళ్ళిపోతా. దీనిలో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఇవి హీట్ అవుతుంది, ఫోన్ పట్టుకోలేము, కాలిపోతూ ఉంటుంది. ఎక్కువ గేమ్స్ ఆడుతున్నా, కెమెరా యూస్ చేస్తున్నా, ముఖ్యంగా నేను కెమెరా యూస్ చేస్తున్నప్పుడు చాలా హీట్ అయితే నేను నోటీస్ చేశాను. ఒక్కొక్కసారి అయితే టెంపరేచర్ అయి ఉందని చెప్పి నాకు నోటిఫికేషన్ కూడా వస్తుంది, అయిపోద్ది కెమెరా. Xiaomi ఫోన్స్ లో ఎక్కువ మంది ఇదే ప్రాబ్లం నోటీస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ జనరేషన్ కూడా అలాగే, Xiaomi 14 కూడా సేమ్ థ్రాటిల్ అవుతా ఉంటుంది CPU ప్రతిసారి. ఫీడ్బ్యాక్ ఇస్తాము, బట్ వీళ్ళు పట్టించుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్తే ఈ ఈటింగ్ ఇష్యూని కొంచెం తగ్గిస్తే లాంగ్ రన్లో వీటికి సేల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్ అయినా వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేసుకుంటా వస్తే చాలా మంది తీసుకోవడానికి వెనక్కి తగ్గుతారు. ఇక్కడ మన సౌత్ ఇండియాలో కొంచెం ఎక్కువ ఉంటుంది హీట్, హ్యూమిడ్ లెవెల్స్, హ్యూమిడిటీ ఇక్కడికి వచ్చి టెస్ట్ చేస్తే బాగుంటుంది. ఇది ఒక్కటి కొంచెం వీళ్ళు బ్యాక్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ Xiaomi 14 అయినా సరే ఒకటే కాంపాక్ట్, ఈసారి Vivo వచ్చింది, OnePlus, అందరూ కాంపాక్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా కొద్దిగా ముందుకెళ్ళాలి. ఇది కొంచెం Xiaomi ఇంప్రూవ్ చేసుకోవాలి. హీటింగ్ ఇష్యూ సాల్వ్ చేయడం మెయిన్లీ Xiaomi కొద్దిగా బ్యాక్ ఉంది అందరిలో. కూడా పిక్సెల్ కూడా కెమెరా కూడా హీట్ అయితే ఉంటాయి ఆ ప్రైస్ రేంజ్ లో. సామ్సంగ్ చూడాలి, సామ్సంగ్ అదొక్కటి చెప్పలేమన్నా, 8 Gen 3 వచ్చేది చూడాలి, ఎలా చూడాలి. Vivo OnePlus నాకు అంత హీటింగ్ ఇష్యూస్ నేను నోటీస్. Vivo బాగుంది, హీటింగ్ అన్నట్టుగా మొత్తం నార్మల్ గా ఉంటుంది. ఓవరాల్ గా కెమెరా యూస్ చేస్తున్నప్పుడు కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ నాకేమంత హీటింగ్ ఇష్యూస్ నేను నోటీస్ చేయలేదు నేను. ఇది ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే నేను OnePlusకి వెళ్ళిపోతా. OnePlus బెస్ట్. జస్ట్ గేమింగ్ నేను ఆడతా, గేమింగే కావాలి నాకు, ఎక్కువ కెమెరా వద్దు, బ్యాటరీ కూడా కావాలి, ఓవరాల్గా కావాలి అంటే OnePlus 13s బెస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఆ ప్రైస్ కాంపాక్ట్ ఫోన్స్ అన్నిట్లో ప్రెజెంట్ లాంచ్ అయిన వాటిల్లో. ఇంకా నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోదాం. కెమెరా డిపార్ట్మెంట్ మీకు అన్ని బాగుంటాయి. కాంపాక్ట్ ఫోన్స్లో ఇప్పుడు వచ్చిన ఫోన్స్ అన్ని కెమెరా పరంగా బాగుంటాయి. మీకు Vivo X2 FE అవ్వచ్చు, OnePlus 13s అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఇది లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇంకా Samsung కూడా బాగుంటాయి కెమెరాస్, పిక్సెల్ కూడా చాలా బాగుంటాయి కెమెరాస్.
అక్కడ మీరు కెమెరా పరంగా ఏదైనా తీసుకోవచ్చు. ఈ ఫోన్ని అక్కడ X200 FE అండ్ OnePlus 13s తో కూడా కొంచెం కంపేర్ చేసి చూశాను. ఈ మూడిట్లో ఎక్కువ మంది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఫొటోస్ అయితే వివోనే కొంచెం బెటర్ ఉంది ఫొటోస్ పరంగా. అండ్ OnePlus లో మీకు బ్యాక్ కెమెరా నుంచి తీసిన మెయిన్ ఫొటోస్ అవ్వచ్చు, పోర్ట్రేట్స్ అవ్వచ్చు, కొంచెం న్యాచురల్ గా అయితే ఉన్నాయి. వివోలో మీకు చూడడానికి బాగున్నాయి పిక్చర్స్ అయితే. షామీలో డైనమిక్ రేంజ్ అంత బాగాలేదు, వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా అంతే, నాకు కొంచెం వివో బెటర్ అనిపించింది మూడితో కంపేర్ చేస్తే. తర్వాత OnePlus బెటర్ అనిపించింది. ఇది కూడా అంతే, షామీ కొంచెం HDR కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది ఫ్రంట్ కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరాలో కూడా కొంచెం బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది. ఇక వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా నాకు షామీ బెటర్ అనిపించింది మూడితో కంపేర్ చేస్తే. వివోతో OnePlusతో కంపేర్ చేయకుండా నార్మల్గా ఓన్లీ షామీ ఫోన్స్తో చాలా ఫొటోస్ అయితే మేము తీసాము లాస్ట్ 6 months నుంచి. అవన్నీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నాయి. నార్మల్గా అయితే ఫొటోస్ బాగానే ఉంటాయి మీరు ఫోన్ కొనుక్కొని యూస్ చేస్తే. ఎప్పుడైతే వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తారో అప్పుడు మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. నార్మల్గా మీరు ఫోన్ కొనుక్కొని యూస్ చేస్తుంటే మీకు పెద్ద డిఫరెన్స్ అయితే కనపడదు. ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ లో కెమెరాస్ మీకు చూడడానికి బాగానే ఉంటాయి. నాకు ముఖ్యంగా సూపర్ మూన్ ఆప్షన్ చాలా బాగా నచ్చింది. సూపర్ మూన్ లో మీరు రకరకాల ఆప్షన్స్ అయితే పెట్టుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. ఓవరాల్ గా అక్కడ కాంపాక్ట్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే మంచి హార్డ్వేర్ తో ఈ ఫోన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా పరంగా అది మీ చాయిస్. ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్కలాగా మీకు ప్రాసెసింగ్ చేసి చూపిస్తూ ఉంటుంది. నాకు ఓవరాల్ గా అయితే వివో బెటర్ అనిపించింది. ఇప్పుడు OnePlus 13s చూసా, OnePlus 13s, వివో, షామీ, వీటిల్లో ఏది బెటర్ అనిపించింది? అంటే కెమెరా పరంగా బేసిక్గా నేను ఫస్ట్ వివోకి వెళ్ళిపోతా. దాంట్లో జైస్ ఉన్నాయి, ఎక్కువ పోర్ట్రేట్ స్టైల్స్ ఉంటాయి, బాగుంటాయి. లైక్ పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, చూడంగానే అబ్బా బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ షామీకి వెళ్తాను నేను. నార్మల్గా దీంట్లో లైకా పార్ట్నర్షిప్ ఉంది. అక్కడక్కడ కొంచెం తడబడినా కూడా లైక్ పిక్చర్స్ బాగాలేకపోయినా కూడా వీళ్ళు ఒకవేళ ఫ్యూచర్లో అప్డేట్ ఇచ్చినా కొంచెం బెటర్ చేసిన హార్డ్వేర్ బాగుంది కాబట్టి బాగుండొచ్చు. OnePlus 13s వచ్చేసి పోర్ట్రేట్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు. లైక్ 1x, 2x, 3x అలా లేదు. ఓన్లీ 2xకి అది అక్కడికే ఉంది. అంటే వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు మనకి. దానిలో కూడా 8 మెగాపిక్సెల్ ఉంది వివోలో. 8 మెగాపిక్సెల్ ఇందులో ఓవరాల్ గా హార్డ్వేర్ పరంగా బాగుంటది ఫోన్. ఇది బాగుంటుంది. షామీ పిక్సెల్, శాంసంగ్ కూడా బాగుంటాయి అవి కూడా. అది సపరేట్ కేటగిరీ అనమాట. అది పిక్సెల్ ఫ్యాన్స్ ఉంటారు, శాంసంగ్ ఫ్యాన్స్ ఉంటారు. అది వాళ్ళ కేటగిరీ. వాళ్ళు కావాలంటే అది తీసేసుకుంటారు. వాల్యూ ఫర్ మనీ కోసం కావాలంటే, ఎక్కువ ఫీచర్స్ కావాలంటే ఇవి ఉంటాయి, ఇవి ఆఫర్ చేస్తూ ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే. కెమెరానే కావాలనుకుంటే పక్కాగా వివోకి వెళ్ళిపోవడం బెస్ట్ ఆ ప్రైస్ రేంజ్ లో. బ్యాటరీ విషయానికి వస్తే ఓవరాల్ గా నాకు కాంపాక్ట్ ఫోన్స్ లో వివో బెటర్ అనిపించింది, తర్వాత OnePlus బెటర్ అనిపించింది. ఇప్పుడు మీరు ఈ షామీ తీసుకున్న, శాంసంగ్ తీసుకున్న, పిక్సెల్ తీసుకున్న ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవు. ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే డ్రైన్ అయిపోతాయి. మ్యాక్సిమం మీకు 5 to 6 hours వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. బ్యాటరీ మిక్స్డ్ యూస్ చేసిన 5 to 6 hours వస్తుంది. ఇవి తక్కువ బ్యాటరీ కెపాసిటీతో అయితే వస్తున్నాయి. ఇవి మీకు OnePlus అను వివో ఇవి ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో వస్తున్నాయి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఓవరాల్గా బ్యాటరీ డిపార్ట్మెంట్లో నేను వివో అండ్ OnePlusని అయితే చూస్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది వాడావు కదా 4 months, నేను కూడా వాడినా. నాకు 5 to 6 hours వరకు అయితే వచ్చింది స్క్రీన్ ఆన్ టైం. నీకెంత వచ్చింది? బ్యాటరీ పరంగా ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేసావా? బ్యాటరీ ఇష్యూస్ అంటే నేను హెవీ యూజ్ చేస్తాను. మార్నింగ్ నేను 6-7 అప్పుడు ఫుల్ ఛార్జ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ 5 to 6 ఇంకోసారి చేస్తాను ఛార్జింగ్. అంటే 12 hours తర్వాత ఇంకోసారి చేస్తాను నేను పక్కాగా. అంటే అప్పటికి ఎంత బ్యాటరీ ఉంటుంది? 10% ఉంటుంది. అంటే వర్కింగ్ డే యూజ్ చేయొచ్చు, ఫుల్ డే అయితే యూజ్ చేయలేము, పక్కాగా యూజ్ చేయలేము. మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా వీటిని మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ అన్ని కాంపాక్ట్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే దీనికి ఎక్కువ వాటేజ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. 50 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 10 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది అన్నిటితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఫాస్ట్. ఓవరాల్గా బ్యాటరీ పరంగా కొద్దిగా బ్యాక్ అయింది ఇది, అంతే. ఒక 1000 mAh పెంచుంటే బాగుండేది. సో బ్యాటరీలో అండ్ పర్ఫార్మెన్స్లో కొంచెం వెనక్కి వెళ్ళింది. యూఐ విషయానికి వస్తే నాకు అక్కడ శాంసంగ్ బాగుంటుంది, గూగుల్ పిక్సెల్ బాగుంటుంది, ఆక్సిజన్ ఓఎస్ బాగుంటుంది. వివో, షామీ అంత నాకు నచ్చవు. ఫన్ టచ్ ఓఎస్ కానీ, ఈ హైపర్ ఓఎస్ కానీ, అది వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు, అది మీ ఇష్టం. నాకైతే ఆ 3 బెటర్ అనిపిస్తాయి. నేను యూస్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ పరంగా కొన్ని ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేశాను. నువ్వేమైనా నోటీస్ చేసావా? స్టార్టింగ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు 120 Hz రీఫ్రెష్ రేట్, 120 Hz స్క్రోల్ చేసినప్పుడు అదేదో స్టక్ అవుతున్నట్టు పేజ్ స్క్రోల్ అయ్యేటప్పుడు. ఇంటర్నెట్ కనెక్షన్ ఏమన్నా బాగాలేదా అనుకున్నా. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా స్టేబుల్ ఉంది వైఫై మీద, స్టక్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి స్క్రోల్ చేస్తున్నప్పుడు. లైక్ ఒక 80 Hzలో ఆగిపోయింది స్క్రీన్, 60 Hzలో ఆగిపోయింది అన్నట్టుగా మెల్లగా స్క్రోల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ యాప్ క్లోజ్ చేసి మళ్ళీ రీలాంచ్ చేస్తే యాప్ అప్పుడు బాగుంటుంది లైక్ ఫీల్. అదొకటి. ఇంకోసారి కొన్ని యాప్స్ ఉంటాయి అన్న, లైక్ క్రోమ్లో కొన్ని వెబ్సైట్స్ ఏదో గ్లిచ్లా వస్తూ ఉంటుంది పైన, ఆఫ్ అయ్యి ఆన్ అవ్వడం. అది నా దగ్గర స్క్రీన్ రికార్డింగ్ ఉండేది, వెళ్ళిపోయింది అది.
ఆఫ్ అయ్యి ఆన్ అవ్వడం అవి కొన్ని సాల్వ్ చేయాలి. నేను యూజ్ చేస్తున్నప్పుడు గెట్ యాప్స్ నుంచి నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి, అది ఆఫ్ చేసుకున్నా, ఆఫ్ చేసాను. అవి ఊరికే వస్తూ ఉన్నాయి, అది చూసి అది కొంచెం ఇరిటేట్ అనిపించింది. అండ్ కొన్నిటికి ఆప్టిమైజేషన్ ఇష్యూ లేదు, అలారం యాప్కి కానీ ట్విట్టర్కి కానీ లైట్గా కొంచెం ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అయితే అక్కడ నేను నోటీస్ చేశాను. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, నాకైతే ఫాస్ట్ అనిపించింది. హైపర్ స్మూత్ ఉందన్న, అంటే ముందులా లేదు. ఇంకా బడ్జెట్ ఫోన్స్లో అలా ఉండదు. మళ్ళీ మీరు రెడ్మీ 15 తీసుకో, అంటే చిన్న చిన్న ఫోన్స్ 10-20,000 ఆ రేంజ్లో చూసుకుంటే పోకోలో కూడా అంత బాగుండవు. ఈ ఫ్లాగ్షిప్స్ కాబట్టి బాగుంటాయి. కొంచెం ఆప్టిమైజేషన్ బాగుంది, కాబట్టి ఇంకొంచెం బెటర్. కొన్ని యాప్స్కి లైట్ గ్లిచెస్ ఉన్నాయి, అవి ఏమైనా సాల్వ్ చేస్తే సాఫ్ట్వేర్ అప్డేట్లు ఈజీగా వాటిని సాల్వ్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఓవరాల్గా సాఫ్ట్వేర్ పరంగా అయితే ఆక్సిజన్ ఓఎస్కి కానీ సామ్సంగ్ One UI కానీ వెళ్ళిపోతా. నువ్వు ఆక్సిజన్ ఆక్సిజన్ ఓఎస్కి అంటే చాలా మంది ఇప్పుడు OnePlus వాడిన వాళ్ళు వివో డైజెస్ట్ చేసుకోలేరు అన్న వాళ్ళు. ఇదేంది ఇంత చిరాక్గా ఉంది అనుకుంటారు. మార్చాలి, ఫోన్స్ బాగా తీసుకొస్తున్నారు కానీ అట్లీస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయినా ఈ ఫన్ టచ్ ఓఎస్ ని కొంచెం వీళ్ళు పాలిష్ చేసి తీసుకొస్తే బెటర్, బాగుంటది, ఎక్స్పీరియన్స్ బాగుంటది. మెయిన్లీ అంటే ప్రతిరోజు యూఐ కదా మనం చూసేది, యూఐ బాగుంటేనే బాగుంది. మిగతా చాలా రేర్ యూజ్ చేస్తారు చాలా మంది. కెమెరాస్ కూడా ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేస్తారు, గేమ్స్ కూడా అకేషనల్గా. నేనైతే ఎక్కువ యూఐ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను, అందుకే నేను ఆక్సిజన్ ఓఎస్ ప్రిఫర్ చేస్తాను. One UI కూడా ఈ మధ్య బాగుంటుంది, ఆ రెండు యూజ్ చేస్తాను మ్యాక్సిమం. అప్డేట్స్ పరంగా సామ్సంగ్ 7+7, గూగుల్ కూడా 7 years వరకు వస్తున్నాయి. అప్డేట్స్ పరంగా అవి ప్రీమియం ఫోన్స్, వాటిలో మీరు ఒకటి చూస్ చేసుకోవచ్చు. వాటిలో మీకు ఛార్జర్స్ రావు, అది తలకాయ నొప్పి. సామ్సంగ్ రాదు, గూగుల్ పిక్సెల్లో ఛార్జర్స్ రావు, వీటిల్లో మీకు ఛార్జర్స్ కూడా ఇస్తారు, అదొక ప్లస్ పాయింట్. కాల్ క్వాలిటీ పరంగా, సిగ్నల్ రిసెప్షన్ పరంగా నాకైతే బాగుంది. సిగ్నల్ రిసెప్షన్ ఇంకా బాగుంది కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఇయర్ పీస్ ఉంది కదా, ఇక్కడ నుంచి సౌండ్ కొంచెం లో వస్తుంది నేను కాల్ మాట్లాడేటప్పుడు, ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. నాకు నార్మల్గానే అనిపించింది అన్న. నేను జియో యూజ్ చేసా, నాకు ఎప్పుడు సిగ్నల్ పరంగా ఎలాంటి ఇష్యూ ఏం రాలేదు. కాల్ కట్ అవ్వడం, కాల్స్ అలాంటివి ఏం లేదు. ఓవరాల్ బాగానే ఉంది కాల్ క్వాలిటీ పరంగా. ఎక్కువ మంది అడుగుతారు కాల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి. ఇంకా ఐపీ రేటింగ్ విషయానికి వస్తే OnePlusలో ఒక్కటే మీకు ఐపీ రేటింగ్ ఉండదు, మిగిలిన అన్ని ఫోన్స్లో ఐపీ రేటింగ్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా Xiaomi 15 లాంగ్ టర్మ్ రివ్యూ అయితే. సో ఓవరాల్గా ఫోన్ అయితే బాగుంటుంది. ఎక్కడంటే మిమ్మల్ని వెనక్కి లాగేది కొనకుండా, ఒకటి హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఇది కొంచెం సాల్వ్ చేయాలి. అండ్ బ్యాటరీ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ నాకు తెలిసి సిలికాన్ కార్బన్ బ్యాటరీకి అయితే వెళ్ళిపోవచ్చు, 6,000 తీసుకురావచ్చు, బ్యాటరీ సాల్వ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇది 50,000 దగ్గర వస్తుందేమో సేల్స్లో, ప్రజెంట్ రావచ్చు 50,000. లాస్ట్ టైం Xiaomi 14 కూడా 50,000కి వచ్చింది, ఇది కూడా 50,000 దగ్గర రావచ్చు. ఓవరాల్గా కాంపాక్ట్ ఫోన్స్లో ఒక ఫోన్ తీసుకోమంటే నేను Vivo X200 FEకి కానీ OnePlus 13s కానీ రెండిట్లో ఒక ఫోన్కి అయితే వెళ్ళిపోతాను. నేను ఇదే కొనుక్కుంటా, ఎందుకంటే నాకు మేజర్గా హీటింగ్ అంత ప్రాబ్లం ఏం లేదు, అండ్ ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది కాబట్టి నేను ఎలాగో ఇంటికి వచ్చేటప్పటికి ఇంకోసారి ఛార్జ్ పెట్టుకోగలుగుతా. హీటింగ్ నాకు పెద్ద ఇష్యూ అనిపించలేదు, బాగుంది ఓవరాల్. Xiaomi కొనుక్కుంటా. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. సో కాంపాక్ట్ ఫోన్ 2025లో మీరు ఈ సేల్లో కొనాలి అనుకుంటే మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీకోసం ఇలాగే మంచి వీడియోస్ నేను తీసుకొస్తూనే ఉంటాను. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బై ఫ్రెండ్స్.